టాబ్లెట్లు పెట్టాను. నిన్న వెళ్ళి తెచ్చుకున్నాం మొకాల నొప్పులకి. ఇదిగో కాలుకి ఇట్లా పట్టి వేసారు. ఇదిగో వీటికి 5,500 రూపాయలు పెట్టా. గుంటూరు నుండి వస్తాడట, హోమియోపతి మందులంట. ఈ మందులకు 5,500. పోయిన నెల 5,500, ఈ నెల 5,500. 21 తారీఖు వస్తాడు. కాకపోతే ఇవి వేసుకుంటే కొంచెం పర్లేదు ఉంది, కానీ నెలకు 5,500 అంటే మనం ఎక్కడి తెచ్చిస్తాం? మధ్యతరగతి వాళ్ళము. అది కష్టం అవుతుంది. అసలు పోనా వద్దా అంటే కొంచెం నడవాలి కదా, నా పనులు నేను చేసుకోవాలన్నట్టు వెళ్ళిన నేను. బాబు తీసుకొని పోయిండు, కానీ పాప ఆయన డబ్బులు కడుతుంటే నాకు మస్తు బాధ అయింది. వాళ్ళ ఖర్చులకు, వాళ్ళ పిల్లల కోసం ఉంచుకున్న డబ్బులు నాకు ఖర్చు పెడుతుండు నా కొడుకు అన్నట్టు ఒక ఫీలింగ్ అయితే నాలో కలిగింది. కాకపోతే ఈ నొప్పులు, బాత్రూమ్ వెళ్ళాలి, మనోడికి వంట చేసి పెట్టాలి. సంవత్సరం చేసి పెడితే వచ్చే సంవత్సరం 10th క్లాస్ అయిపోతుంది, ఇంటర్లోకి పోతాడు. నా బాధ్యత అయిపోతుంది. పిల్లల కోసమైనా నేను వెళ్ళాలి కదా అన్నట్టు వెళ్ళిన బిడ్డ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ కోసమైనా నేను యూట్యూబ్లో గెలుచుకొని డబ్బులు వస్తాయని ఆశిస్తున్నా. మందులకైనా వస్తాయి అనుకుంటున్నా. మీ అమ్మను ఒక్క లైట్ కొట్టండి బిడ్డ. మీరు కొడితే నాకు డబ్బులు వస్తాయట బిడ్డ, మీరు చూస్తే డబ్బులు వస్తాయట అంటున్నారు. దానికోసమైనా చెయ్యండి బిడ్డ ప్లీజ్. అమ్మను కదా.